శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి నమ. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఈ 2024 సంవత్సరంలో మీ అందరికీ హ్యాపీగా ఉండాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నానండి. ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీ సెక్షన్లో 9, 18, 27 తేదీల్లో ఉన్నవారు ఎలా ఉంటారు, వారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ ప్రొఫెషన్లో ఉంటే వాళ్ళు బాగా రాణిస్తారు అనేది చెప్తున్నానండి. అసలు ఈ న్యూమరాలజీ అనేది కరెక్ట్గా మనిషికి ప్రభావం ఉంటుందా లేదా? నెంబర్లు మనల్ని వెంటాడతాయా? నిజానికి ఇది నమ్మవచ్చా? చాలామంది నాకు మెసేజ్లు పెట్టారు. న్యూమరాలజీ అనేది కొత్త సబ్జెక్ట్ కాదు, ఇది మనకు పూర్వకాలం నుంచి ఉంది. మనం గమనిస్తే అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా మీ క్యాలెండర్లో మీ డేట్స్ను ఒకసారి చెక్ చేసుకోండి. ఏ తేదీలో నాకు మంచి జరుగుతుందనే విషయం మీకు అర్థమైపోతుంది. అది అనుభవిక నైవేద్యం. అది ఎన్నోసార్లు పరీక్షించి ఎంతోమంది లబ్ధి చెందారు. ఇక్కడ మనకు భారతదేశంలోనే పుట్టింది న్యూమరాలజీ. దీన్ని న్యూమరాలజీ అని ఇంగ్లీష్లో ఉందని మనం కంగారు పడుతున్నాం. కాదు, సంఖ్యాశాస్త్రము. ఇది రమణ మహర్షి గారు రాశారు. కాకపోతే అప్పటికే మనకు జ్యోతిషం అభివృద్ధిలోకి వచ్చి మనం దీన్ని కొంచెం పక్కకు ఉంచాం. కానీ విదేశీయులు దీన్ని బాగా అభివృద్ధిలోకి తెచ్చారు. సూపర్. అయితే ఈ అంకెలకు మనుషులకు ఏ విధమైన సంబంధం ఉంది అంటే, మనకు 9 గ్రహాలు, 9 నెంబర్స్. 1 సూర్యుడు, 2 చంద్రుడు, 3 గురువు, 4 రాహువు, 5 బుధుడు, 6 శుక్రుడు, 7 వచ్చేసి కేతువు, 8 శని, 9 వచ్చేసి కుజుడు. ఇవి గ్రహాలే. తెలుగు క్యాలెండర్ల ప్రకారంగా కూడా నెంబర్స్ అన్ని కూడా లెక్క చేసుకుంటే, అంటే పాడేమి, విధియా, తదియా, చవితి ఇట్లా లెక్క పెట్టేసుకుంటే అది కూడా నెంబర్సే. అవి మనం తెలుగు క్యాలెండర్ను మనం ఉపయోగించట్లేదు. కాకపోతే ఏదైనా పండగ పబ్బానికి మంచి రోజులకు చూస్తున్నాం, అది కూడా నెంబర్సే. శాలివాకర్షకం అవన్నీ. ఏది ఏమైనప్పటికీ నెంబర్స్ అనేది మనిషి పైన ప్రభావం ఉంటుంది. వారికి మంచి జరిగే నెంబర్స్, చెడు జరిగే నెంబర్స్ అనేటివి ఉంటాయి. అయితే ఏ తేదీలో పుట్టిన వారు అందరూ ఒకే రకంగా లేరు. రకరకాల డిఫరెంట్ క్యారెక్టర్స్లలో ఉన్నారు. 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారు ఎలా ఉంటారు? ఈ 9 అయినా, 18 అయినా, 27 అయినా, దాన్ని ఈ 18ని మనం 1+8 చేసుకుంటే 9 అవుతుంది. అలాగే 27ను కూడా 2+7 చేసుకుంటే 9 అవుతుంది. మొత్తం టోటల్గా 9 అవుతుంది ఈ సంఖ్య. కానీ ఈ 9కు ప్రత్యేకత ఉంది. ఈ 9 కొద్ది సంఖ్య. వీరికి పోరాట పటిమ ఎక్కువ. తర్వాత మానవతావాదం. ఎవరికైనా అన్యాయం జరిగితే వీళ్ళు చూస్తూ ఊరుకోరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారైనా కానీ, వారి కుటుంబ సభ్యులే కానీ, ఇంకా ఇతరాత్ర ఎవరైనా కానీ, వారికి అన్యాయం జరిగింది అని అంటే ఖచ్చితంగా వారిపై పోరాటం చేస్తారు. వీరికి పనికొచ్చే ఉద్యోగాలు, గొప్ప పేరు తెచ్చేటివి ఏమిటంటే ఐఏఎస్, ఐపీఎస్, పోలీసు రంగం, రక్షణ రంగం, బార్డర్లో పనిచేయడం, లేదా గ్రామంలో ఒక పెద్దగా ఉండడం, ఇవి వీరికి బాగా పనిచేస్తాయి. వ్యాపార రీత్యా కూడా మంచి ఉంటుంది. కానీ మిగతా నెంబర్ల కంటే ఈ 9 నెంబర్ వారు వ్యాపారంలో తక్కువగా ఉన్నారు. 100 మందిని, 1000 మందిని పరీక్షించిన తర్వాతనే చూస్తున్నాను నేను ఇది. తర్వాత 18వ నెంబర్. ఇది 9 సంఖ్యనే, కానీ కాకపోతే 1+8 2 గ్రహాల కలయిక ఇది. 1 సూర్య సంఖ్య, 8 శని సంఖ్య. 9కు ఉన్నంత పవర్ ఉండదు, 75% తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ సూర్య శని కాంబినేషన్లో కొద్దిగా డిప్రెషన్స్ ఉంటాయి. ఉంటే కోపంగా ఉంటారు, లేకుంటే డిప్రెషన్లో ఉంటారు. తర్వాత 2, 7 సంఖ్య. 2 చంద్ర సంఖ్య, 7 కేతు సంఖ్య. ఈ ఇద్దరికి మైత్రి సంబంధం ఉంది. సూర్యునికి రాహుకు సంబంధం. సూర్యుని యొక్క ఛాయాగ్రహమే రాహువు. తర్వాత చంద్రుని యొక్క ఛాయాగ్రహమే 2, 7. 7 కేతువు, 2 చంద్రుడు. వీరిద్దరికీ మైత్రి సంబంధం ఉంది, గ్రహమైత్రి ఉంది న్యూమరాలజీ ప్రకారంగా. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే తోర్ని. వీరి నెంబర్లో వారు పనిచేస్తారు, వారి నెంబర్లో వీరు పనిచేస్తారు. అంటే 2లో పుట్టిన వారు, 7లో పుట్టినారు, ఈక్వల్ మైండ్స్ ఉంటాయి వారికి ఇద్దరికి. కానీ 9 నెంబర్కి వచ్చేవరకు అలా కాదు, డిఫరెంట్. ఈ 27 నెంబర్లో పుట్టిన వారు 2, 7 కలయిక అంటే అది 2, 7 ప్రభావాన్ని చూపెడుతుంది. కానీ 9 యొక్క కార్యక్రమమే ఉంటుంది. మెంటలీగా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఏ పని చేసినా కానీ స్ట్రాంగ్ డిసిజన్ తీసుకుంటారు. పొలిటికల్ రంగమే కానీ, వ్యాపార రంగమే కానీ, సాఫ్ట్వేర్ రంగమే కానీ,
ఏదైనా కానీ వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. తర్వాత ఎలక్ట్రానిక్స్ రంగం కూడా వీరికి బాగా పనిచేస్తుంది. చిన్న చిన్న వ్యాపారాలు తర్వాత ఇవన్నీ కూడా సరిగా సూట్ కావు వీరికి. ఎందుకంటే వీరికి కోపం ఎక్కువ, మానవతావాదం ఎక్కువ కాబట్టి ఆ పోనీలే అని ఇస్తారు. కోపానికి వచ్చారనుకోండి ఇక వారిని ఎవరు ఆపడం తరం కాదు అసలే. పరిపాలనా దక్షత, ప్రభుత్వ రంగ ఉద్యోగానికి అనుకూలం. ప్రభుత్వ రంగంలో వీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది డిఫెన్స్ రంగం కానీ, పోలీసు రంగం కానీ, రక్షణ రంగం కానీ బాగా పనిచేస్తుంది. ఈ 9 నెంబర్లో ఉన్నవారు దాంపత్యంలో గొడవలు, సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే అది కుజ సంఖ్య కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ గొడవలు అవుతాయి. పూర్తి స్థాయిలో విడిపోవడానికి అవకాశం ఏమి లేదు, కానీ గొడవలు అయితే అవుతాయి చిటుగు ముడుగు. తర్వాత అధికారం అనేది వీరికి కావాలన్న కోరిక బాగా ఉంటుంది. ఏ సమస్యలోనైనా వారి పెద్దరికం ఉండాలి. వారితో మాట్లాడాలంటే కొంచెం దురుసుగా మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నెంబర్ యొక్క క్వాలిటీస్ ఇది. వీరు ఫైనాన్స్ రంగం కనుక చేస్తే అద్భుతంగా రాణిస్తుంది. ఎందుకంటే వీళ్ళు వసూలు చేసే శక్తి బాగా ఉంటుంది. చిట్ ఫండ్ కానీ, ఫైనాన్స్ కానీ. బాకీలను వదిలిపెట్టే సవాలు లేదు. వీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వసూలు చేస్తారు. అది 2 నెంబర్ వారు అలా కాదు. వాళ్ళు 2 నెంబర్ కానీ, 11 నెంబర్ కానీ, తర్వాత 29 నెంబర్ కానీ వీళ్ళు ఫైనాన్స్ రంగం చేస్తే వాళ్ళకి పనికిరాదు అది. కాబట్టి 9 నెంబర్లో పుట్టిన వారు ఇలా ఉంటారు. అయితే ఈ ఒక్క నెంబర్ తోటే మన జీవితం అన్నట్టు ఉండదు. న్యూమరాలజీ ఏం చెప్తుందంటే వారి డెస్టినీ నెంబరు, ఈ బర్త్ నెంబర్ 2 కనుక సరిగా ఉండి నేమ్ నెంబర్ కరెక్ట్గా ఉంటే వారికి బాగా ఉంటుంది. డెస్టినీ నెంబర్ అంటే పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం, ఈ మూడింటిని కలుపుకుంటే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. దాన్ని విధిరాత నెంబర్ అని కూడా అంటారు. బ్రహ్మలిఖితం, మనకు మన కర్మంతా బ్రహ్మ రాస్తాను జుట్టుపైన అంటాం కదా, అలాగే ఇది. ఈ నెంబర్కు సరి అయిన డెస్టినీ నెంబర్ కనుక ఉంటే 1 కానీ 2 కానీ 3 కానీ, అంటే డెస్టినీ టోటల్గా వచ్చిన సంఖ్య 2 సంఖ్యలు ఉంటే 1 డిజిట్గా చేసుకోవాలి. అది కనుక సరిగా ఉండేది ఉంటే బాగానే ఉంటుంది. అలాగే అలా లేకుండా డిఫరెంట్గా ఉంటే వీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. 8 అయినా చాలా ఇబ్బంది, 100% నిజం. ఏం చేసినా కానీ వీరికి ఫలితం లభించదు. మరి ఈ పుట్టిన తేదీ, ఈ డెస్టినీ నెంబర్ మనం భగవంతుడు ఇచ్చింది, దాన్ని ఏమీ చేయలేం. అప్పుడు మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటి? మన నేమ్ నెంబర్ అంటే పేరును వైబ్రేషన్లోకి తెచ్చుకోవాలి. ప్రతి ఒక్క అక్షరానికి ఒక విలువ ఉంటుంది. రమేష్ అని ఉంది అనుకోండి, R అంటే 2, A అంటే 2, ఇలా మొత్తం టోటల్గా కలుపుకుంటే సంఖ్య యొక్క వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ కూడా చాలా పనిచేస్తుంది. ఎలాగో మనిషికి తన పేరు ప్రభావం అనేది సమాజంలో ఉంటుంది, కుటుంబంలో ఉంటుంది. ఫలానా వ్యక్తి అంటే ఆ పేరే జ్ఞాపకం వస్తుంది. కాబట్టి ఆ పేరులో కనుక ఒక అక్షరాన్ని మార్చుకొని తన డెస్టినీ నెంబర్కు, తన బర్త్ నెంబర్కు, ఈ మధ్య చాలామందిని చూస్తున్నాను, 5 నెంబర్ లక్కీ నెంబర్, 5 నెంబర్ లక్కీ నెంబర్. 5 నెంబర్ లక్కీ నెంబరే కాదు, కానీ దానితో పాటు అది ఎవరికి పనిచేస్తుంది, ఏ రంగంలో ఉన్నవారు పనిచేస్తుంది. పోలీసు రంగంలో ఉన్న వారికి 1వ నెంబర్ పనిచేయదు, లక్కీ నెంబర్ కాదు అది. జ్యోతిషులకు కానీ, ఏదైనా వ్యాపారస్తులకు కానీ అది పనిచేస్తుంది. ఉద్యోగస్తులకు నెంబర్ 5 పనిచేయదు. ఎప్పటికీ డిప్రెషన్లో ఉంటూ జీవితంలో అక్కడే ఉండాలి. మరొక విషయం ఏమిటంటే ఈ న్యూమరాలజీ అనేది కేవలం సంఖ్యాశాస్త్రం కాదు, అది మొత్తం జ్యోతిషంలో ఒక భాగం. ఇటు జ్యోతిషం తెలిసి ఉండాలి, న్యూమరాలజీ తెలిసి ఉన్నవారు బాగా చేయగలరు. ఎందుకంటే మనము జ్యోతిషాన్ని 1000 సంవత్సరాల నుంచి నమ్ముతూ ఉన్నాము. దానికి రిలేటివ్ ఇది, గ్రహాలకు సంబంధించింది. దానిలో ఏమాత్రం అనుమాన పడవలసిన అవసరం లేదు. ఈ గ్రహాల క్వాలిటీస్ ఎలా ఉంటాయో జ్యోతిషంలో క్వాలిటీస్ 2 సమానమే, తేడా ఏమీ లేదు అందులో. కానీ జ్యోతిషం రాకున్నా కానీ ఓన్లీ న్యూమరాలజీ మీద, సంఖ్యాశాస్త్రం మీద వాల్యూస్ మెయింటైన్ చేస్తే లాభం లేదు. కాబట్టి జ్యోతిషము, న్యూమరాలజీ తెలిసిన వాళ్ళ దగ్గర కరెక్షన్ చేసుకోవడం మంచిది. మీకు ఏదైనా కరెక్షన్స్ కావాలనుకుంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి, మీకు ఖచ్చితంగా చేస్తాను. మంచి ఫలితాలు వస్తాయి. ఉంటానండి, మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం.